భారత్ సంచార్ సాథి యాప్ దీని గురించి బయట చాలా డిబేట్ అవుతుంది, చాలా డిస్కషన్స్ అవుతున్నాయి. ఇది ఏంటి, ఇది ఎందుకు గవర్నమెంట్ లాంచ్ చేసింది, ఎందుకు మ్యానుఫ్యాక్చరర్స్కి మ్యాండేట్ పాస్ చేసింది దట్ మీరు ఇది ప్రీ ఇన్స్టాల్డ్గా ఫోన్స్లో ఇవ్వాలని చెప్పి. అయితే ఇప్పుడు ఈ యాప్ అనేది మనకి వరమా శాపం అనేది మీరే డిసైడ్ చేయండి. ఇదేంటో క్లియర్గా చెప్తా, చాలా జాగ్రత్తగా ఉండండి. గవర్నమెంట్ 2025లో ఒక యాప్ లాంచ్ చేసింది, భారత్ సంచార్ సాథి యాప్. ఏం చేసింది, మ్యానుఫ్యాక్చరర్స్కి మీరు ఈ యొక్క యాప్ని డెఫినెట్గా ఫోన్లో ప్రీ ఇన్స్టాల్ చేసి మార్కెట్లో లాంచ్ చేయాలని చెప్పి మ్యాండేట్ పాస్ చేసింది. ఇది పాస్ చేయడం వెంటనే చాలామంది భయపడ్డారు, ప్యానిక్ అయ్యారు. ఆపోజిషన్ క్వశ్చన్ చేసింది, ఈ యాప్లో మీరు యూజర్ యొక్క పర్మిషన్ లేకుండా, కన్సెంట్ లేకుండా వాయిస్ కాల్స్, ఫోన్స్, మెసేజెస్, కెమెరా, ప్రతిదీ మీరు క్యాప్చర్ చేస్తున్నారు. కన్సెంట్ లేకుండా మీరు ఎలా క్యాప్చర్ చేయగలరు, దిస్ ఈజ్ అగేన్స్ట్ ప్రైవసీ యాక్ట్ కదా అని ఆపోజిషన్ కానీ చాలామంది సిటిజన్స్ కానీ క్వశ్చన్ చేస్తున్నారు. దెన్ గవర్నమెంట్ ఏమంటుంది, ఇదిగో ఈ యాప్ ఏదైతే ఉంది కదా, అది మేము 4 రీజన్స్కి మేము లాంచ్ చేశాము. ఫస్ట్ రీజన్, ఇప్పుడు మీరు మీ అంతగా ఈ యాప్లోకి వెళ్ళి మీతో ఏమైనా ఫినాన్షియల్ ఫ్రాడ్ జరిగినా, సైబర్ అటాక్ జరిగినా, సైబర్ క్రైమ్ జరిగినా మీరు రిపోర్ట్ చేయొచ్చు. 2, మీ యొక్క ఫోన్, మీ యొక్క డివైస్ ఒకవేళ పోతే కనుక దాని నుంచి ఎలాంటి క్రైమ్ జరగకుండా ఆపడానికి ఈ యొక్క యాప్ యూజ్ అవుతుందని అంటారు, అంటే స్టోలెన్ డివైస్ ప్రొటెక్షన్ గురించి. 3, ఇప్పుడు మన డివైస్ ఒకవేళ పోతే కనుక మనం ఈజీగా రికవర్ చేసుకోవచ్చు, దీనివల్ల IMEI నెంబర్ త్రూగా మనం ఈజీగా ఆ ఫోన్ని రికవర్ చేసుకోవచ్చు. 3 పాయింట్స్ అయిపోయినాయి కదా. 4th పాయింట్, ఇప్పుడు ప్రజెంట్ మన కంట్రీలో జరుగుతున్న ఫినాన్షియల్ ఫ్రాడ్స్ కానీ, సైబర్ క్రైమ్ కానీ, సైబర్ అటాక్స్ కానీ, అది ఈ యొక్క యాప్ పసిగట్టి ఆపుతుందని గవర్నమెంట్ క్లెయిమ్ చేస్తుంది. బట్ అపోజిషన్ ఏమంటుంది, ఓకే బాగుంది అంతా ఓకే, కానీ యూజర్ యొక్క పర్మిషన్ లేకుండా మీరు ఎలాగ ఇన్స్టాల్ చేస్తున్నారు, ఎలాగ మీరు డేటాని బ్రీచ్ చేస్తున్నారని అపోజిషన్ క్వశ్చన్ చేస్తుంది. దెన్ గవర్నమెంట్ ఏం చేసింది, ఇప్పుడు ఓకే మీరు అలాగ అంటున్నారు కదా, మేము ఈ యొక్క మ్యాండేట్ని రీవోక్ చేసుకుంటాము. అలానే డిసెంబర్ మంత్లో రీవోక్ చేసుకొని ఇప్పుడు గవర్నమెంట్ ఏమంటుంది, మీరు అంటే మనం యూజర్స్ ఎవరైతే ఉన్నామో మనం వాలంటీర్గా మనం ఒకవేళ ఒప్పుకుంటే అప్పుడు మనం ఈ యొక్క యాప్ని ఇన్స్టాల్ చేసుకోవచ్చు అని గవర్నమెంట్ ఇప్పుడు ఆ మ్యాండేట్ని రీవోక్ చేసుకుంది. సో నౌ మీరు డిసైడ్ చేయండి, ఈ యొక్క యాప్ అనేది మనకి యూస్ఫుల్లా కాదా, ఇది మనకి వరమా శాపం అనేది మీరే చెప్పాలి. అండ్ ఆల్ సెట్, థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్, బాయ్.